అమెరికా పర్యటనకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సానుభూతి పరులు చంద్రబాబు నాయుడు గారు వరద ప్రవాహంలాగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి నిధులు తెస్తుంటే దాన్ని అడ్డుకట్ట వేసేందుకు కొన్ని మెయిల్స్ పంపించి గందరగోళ పరిస్థితులు నెలకొల్పారు అని నిన్న సోదిరెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే సోదిరెడ్డికి మామూలుగా అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వల్ల దానికి ఏదో ప్రమోషన్లు వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా విమర్శిస్తే బాగుంటుందని చెప్పి కొన్ని విమర్శించడం తప్ప ఈరోజు మేము ప్రత్యేకించి అడిగేది ఎవరు మెయిల్స్ పంపించారు, ఎక్కడికి మెయిల్స్ పంపించారు, ఏమి మెయిల్స్ పంపించారు, వీటి మీద మీరు ఎక్కడైనా స్పష్టత ఇవ్వగలరా? ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? ఈరోజు మీరు జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడడానికి వాటి దృష్టి మరల్చడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకటో చేసి వాళ్ళ మీద నిందలు మోపడం తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటన వెనక ఆంతర్యం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినటువంటి పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు చందాలు వసూలు చేసుకోవడానికి అదేవిధంగా లావాదేవీలు మాట్లాడుకోవడానికి అమెరికాకు వెళ్ళినటువంటి మాట వాస్తవమా కాదా? చంద్రబాబు నాయుడు పోయినటువంటిది ఏంటి? విరాళాల సేకరణకు పోయాడు. ఆ విరాళాల సేకరణలో ఏమైంది? చంద్రబాబు నాయుడుతో బ్రేక్ఫాస్ట్ చేస్తే $200 టికెట్ పెట్టారు. ఆ $200 టికెట్కి కొంతమంది ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో అయ్యా మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తే అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళలో 2 గ్రూపులుగా విడిపోయి ఆయనతో ఉండేటువంటి వాళ్ళు మీరు రావాల్సిందేనని బలవంతంగా టికెట్లు అంటకట్టేటువంటి ప్రయత్నం చేస్తే మమ్మల్ని మీరు ఎందుకు బలవంతం పెడతారు, మేము రాము అనేటువంటి దగ్గర వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి గందరగోళాలు, చందాల వసూడులో జరిగినటువంటి గందరగోళాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపడం అనేటువంటిది ఏమాత్రం సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇది వాస్తవం కాదా? మీరు మీ చందాల వసూడులో మీ మధ్య పొరపచ్చాలు ఏర్పడి ఆ వసూడులో వచ్చినటువంటి గందరగోళాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పోయినటువంటి ఉద్దేశం ఏంటి? లావాదేవీలు మాట్లాడుకోవడానికి. మీకు ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో చెప్పండి, ఆ పాసిబిలిటీస్కి సంబంధించి మీకు ఏదన్నా ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నేను మీకు దోచిపెడతా, దానికి ప్రతిఫలంగా మీరు అమెరికాలో ఏదన్నా ఇచ్చినా పర్వాలే, ఈ అమెరికా బ్యాంకులో నేను డిపాజిట్లు చేసుకుంటా అని లావాదేవీలు మాట్లాడుకోవడానికి వాళ్ళతో మాట్లాడి చందాలు వసూలు చేసుకోవడానికి పోయి ఆ చందాల వసూలులో గందరగోళం జరిగితే, గొడవ జరిగితే ఆ గొడవ కాస్త లోకల్ పోలీసుకి తెలిసి వాళ్ళందరూ ఏందబ్బా ఈయన గొడవ చేసుకుంటున్నారని అక్కడికి వస్తే ఈయన చంద్రమోహన్ రెడ్డి చెప్పాడు ఆయనకు ఉండేటువంటి ప్రజాదరణను చూసి వాళ్ళని కట్టడి చేయడానికి, కంట్రోల్ చేయడానికి అమెరికా పోలీసు మొత్తం పరిగెత్తింది. అక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రజాదరణ లేనటువంటి వ్యక్తికి, భారతదేశంలోనే ప్రజాదరణ లేనటువంటి వ్యక్తికి అమెరికాలో ఈయన ప్రజాదరణను చూసి అక్కడ లోకల్ పోలీసు ఆ జనతాకి తట్టుకోలేక పాపం ఆయనకి అదనపు బాలకం కల్పించారంట. చిక్కుపోతుంది చెప్పుకుంటే. మీరు ముందు ఆడ తన్నులాడుకుంటుంటే అయ్యా ఏదైనా తమ్ములాడుకుంటారని ఇక్కడ 2 గ్రూపులుగా విడిపోయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే అని చెప్పుకునేటువంటి వాళ్ళని అంటే ఆడ అమెరికాలో తెలుగు తమ్ముళ్ళు అనుకుంటే పోలీసులు పరిగెత్తారు. మరి నాయన ఇక్కడికి వచ్చి ఏంటి గొడవ చేస్తున్నారని చెప్పారు. అది అసలు విషయం. ఆ విషయాన్ని మర్చిపోయి రకరకాల చెప్పాడు చంద్రమోహన్ రెడ్డి. ఎందుకంటే ఘనకీర్తి గడించినటువంటి వాడు. బహుశా ఆయన కూడా అమెరికా ట్రిప్లో ఉండాలి, ఎందుకంటే విదేశాలు ఏ విధంగా నిలవ పెట్టాలి, విదేశాలు ఏ విధంగా దాచాలనేటువంటి దాంట్లో ఈయన కూడా ఎక్స్పర్ట్ కాబట్టి డోల కంపెనీలు అవి పెట్టి రొటేట్ చేయడంలో సరే ముందుగా పాపం లొకేషన్ తీసుకోవాలనేటువంటి ఆలోచన చేశారు. అక్కడ మళ్ళీ ఎవరో సలహా ఇచ్చారు, అయ్యా ఈ పిల్లవాడిని తీసుకోపాకంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి, ఆమె ఎక్కడ మాట్లాడినట్టు ఆ పిల్లవాడు ఏమైనా లావాదేవీలు బహిరంగంగా మాట్లాడతాడు, బహిరంగంగా మాట్లాడితే రాష్ట్రం గొప్ప పట్టిపోతుంది, నువ్వు చండాలంగా జారైపోతావు, భ్రష్టు పట్టిపోతావు అని చెప్పిన తర్వాత పాపం ఆ పిల్లవాడిని ఆపినట్టుకున్నారు. లేకపోతే ముందు ప్రకటనలో ఆ పిల్లవాడి పేరు వచ్చింది. లోకేష్ పిల్లవాడు కూడా ఈ దీంట్లో ఉన్నాడు, లోకేష్ బాబు కూడా ఈ పర్యటనలో ఉన్నాడని అక్కడ ఎవరో చెప్పినట్టుకున్నారు. ఈ పిల్లవాడు ఒకటి మాట్లాడతాడు, బహిరంగంగా అమరావతితో కూర్చొని డీల్ మాట్లాడాడు అనుకో, ఆ సీసీ కెమెరా లేదని రికార్డ్ లేదంటే మళ్ళీ దాన్ని తీయడం చాలా కష్టం. అమెరికా ఇంటెలిజెన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇతను అమరావతికి తప్ప బయటకు పనికిరాడు, అమెరికాకి చాలని చెప్పిన తర్వాత ఆయన పర్యటన ఆగింది. ఈయన పెట్టాల్సింది. ఈయన సరే మామూలుగా ఆయన పోయాడు కాబట్టి ఈయన ఇప్పుడు చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు సరైనటువంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చాడు? ఎవడైతే నకిలీ కుంభకోణంలో బ్రహ్మాండంగా రైతుల గురించి
నెట్ రేట్ గురించి రైతులకు నకిలీ ఎరువులు కట్టబెట్టాడో అదే చంద్రమోహన్ రెడ్డికి అదే బాధ్యతలు అప్పచెప్పి వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చాడు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి పదవి వచ్చాడు కాబట్టి రేపు నకిలీ విత్తనాలు కానీ బ్లాక్లో విత్తనాలు అమ్మడం కానీ ఆ పనులు ఆయన ఉన్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు అమెరికాలో ఉంటే అమరావతిలో ఈయన బిజీగా ఉన్నాడు. ఆ బిజీలో ఉండు నువ్వు ఏదో చూసుకుంటా ఉండవు. నీకు అవకాశం వచ్చింది వేరే పని లేకుండా దాని మధ్యలో ఆట విడుపులాగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటే నాకు మైలేజ్ వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చెప్పాడు ఆయన. బాహుబలి సినిమాలో బాహుబలి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి మనకు క్యారెక్టర్ కూడా చెప్పాడు. బల్లాల దేవుడి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. సరే మన ఇద్దరం మాట్లాడడానికి బాగుండదు కానీ బాహుబలి గురించి ఎందుకంటే బలవంతంగా ఉండేవాడు చెప్తే బాగుంటుంది కానీ చంద్రమోహన్ రెడ్డి నేను మాట్లాడితే బాగుంటుంది కానీ బాహుబలి గురించే. అంటే బాహుబలి అనేటువంటిది ఒక గ్రాఫిక్స్తో తీసినటువంటి సినిమా. దాన్ని మీరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి గ్రాఫిక్స్లో చూపిస్తున్నారు. అమెరికాలో కూర్చొని కూడా ఏమేమి జరుగుతుంది నేను ఎందుకంటే ఎవరో చెప్పాడు యాపిల్ CEO జే విలియమ్స్తో మాట్లాడినాడు అని చెప్పి ఒక పత్రిక స్క్రోల్ వచ్చింది దాంట్లో స్క్రోల్. యాపిల్ CEO టిమ్ కుక్ అది కూడా తెలియకుండా యాపిల్ CEO ఎవరో కూడా తెలియకుండా మీరు దానికి సంబంధించి ఆయన జే విలియమ్స్ అంటే యాపిల్ CEO ఎవడో ఒక ఆయన చెప్పాడు. అక్కడ ఏదో ఒక కంపెనీ తీసుకొచ్చేది వాడు ఒక సూట్ దొరికేది ఆ కంపెనీ ఏమి కార్పొరేట్ ఏందో లేదా అమెరికన్ ప్రకారం వాళ్ళు తీసుకొచ్చి ఇంత మేము ఒప్పందాలు కూర్చుకున్నట్టు మీరు ఎవరైనా చేసుకోండి. దాని గురించి అభ్యంతరంలే, వాటిని అభ్యంతరం పెట్టడంలే. బాహుబలిలో క్యారెక్టర్ చెప్పాడు. బాహుబలికి సంబంధించిన బాహుబలి ఆ క్యారెక్టర్లో మీకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఒకటే ఒక క్యారెక్టర్. బాహుబలి చంద్రబాబు నాయుడు అంటే ఉన్నాము. చంద్రబాబు నాయుడు సహజంగా వచ్చినటువంటి గుణం ఏంటంటే వెన్నుపోటు పడడంలో ఎక్స్పర్ట్ కాబట్టి కట్టల క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి చంద్రబాబు దాన్ని పక్కన పెట్టేంతసేపటికి బాహుబలి ఎక్కడ బాహుబలి అవుతాడు చంద్రబాబు క్యారెక్టర్ బ్రహ్మాండంగా చూపించారు. దాంట్లో కట్టప్ప క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా క్యారెక్టర్. మీ క్యారెక్టర్ మీరు దాచిపెట్టుకుని ఇంకో క్యారెక్టర్ ఆపాదించుకుంటే ఎట్టా? కాబట్టి మీ క్యారెక్టర్ మీకుంది. మీరు గ్రాఫిక్స్ చూపిస్తా తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంతకుముందే చెప్పాడు నేను ఈ దేశంలో పుట్టాల్సినటువంటి వాడిని కాదు అమెరికాలో పుట్టాల్సినటువంటి వాడిని అని చెప్పి. ఈరోజు అమెరికాకు పోయాడు. ఆ జ్ఞానం ఉంది కాబట్టి అమెరికాలో పుట్టాలన్నాడు కాబట్టి అమెరికాకు పోయాడు. సరే జనాలు కూడా పాపం ఇంకో సంవత్సరంలో సాగనమ్మడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి బహుశా ఆయన కూడా ఇక్కడ ఏదైనా ఉండడానికి శేష జీవితం గడపడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయి, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడైతే శేష జీవితం ప్రశాంతంగా గడుపుకోవచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రం నుంచి తిరిగిపోయేటువంటి పరిస్థితి కాబట్టి దాని చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడ తిరిగితే బాగుంటుందో ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారు దానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏమేమి ఉన్నాయని చెప్పి ఇంతవరకు చాలా పర్యటనలు జపాన్, చైనా, సింగపూర్, మలేషియా, శ్రీలంక అని పోయిన దగ్గరలో చెప్పాడు. బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది అన్నాడు, కేబుల్ కార్లు వస్తుంది అన్నాడు, అమరావతి వస్తున్నారు అన్నాడు, తూళ్ళూరు సింగపూర్ చేస్తానన్నాడు. ఏది ఒక్కటైనా వస్తే కదా వరద ప్రవాహంలాగా వరదలు వస్తున్నాయన్నాడు, వరద ప్రవాహంలాగా నిధులు వస్తున్నాయి అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టినటువంటి ఖర్చు ఎంత, వచ్చినటువంటి నిధులు ఎంత, వచ్చినటువంటి కంపెనీలు ఎన్ని, మీరు జనరేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ ఎంత, దాని మీద కనీసం ఆ ఖర్చుల మీద వచ్చేటువంటి దాని మీద శ్వేతపత్రం విడుదల చేసేటువంటి ధైర్యం ఉందా? శ్వేతపత్రం విడుదల చేయగలరా? ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఎవరో మెయిల్స్ పంపించారని చెప్పని మీకు మీరు గొడవల గురించి మీ దృష్టి మరల్చుకోవడానికో మరొకటి చేయడానికి ఈరోజు దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మెయిల్స్ ఎవరు పంపించారు అసలు మీకు మెయిల్స్? అలా చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు స్థాయి ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్దగా ఆలోచన చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మేము ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే నేను గురించి ఆలోచన చేయనటువంటి వాళ్ళమై అమెరికాలో నీ కనకేంద్రం గురించి దెబ్బతీయాలనేటువంటి ఆలోచన చేస్తామని చెప్పి అక్కడికి మెయిల్స్ పంపించా. ఎందుకు మిమ్మల్ని గురించి మీరు అంత ఎక్కువగా ఊహించుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గురించి మీరు మిమ్మల్ని ఊహించుకోవడం తప్ప ఎవరు మేము అనుకోవడం చంద్రబాబు నాయుడు ఏదో అమెరికా పోయినంత మాత్రాన్ని ఆయన పరపతి మిగిలిపోద్ది, ఈ రాష్ట్రానికి వరదలాగా నిధులు ప్రవహిస్తాయి, ఆయన ఏదో తీసుకొస్తాడు అభివృద్ధి చేస్తాడు, ఆ అభివృద్ధిలో మాకు ఇబ్బంది కలుగుతుంది మేము అనుకోవటంలే. మిమ్మల్ని మీరు ఊహించుకుంటున్నారు ఆ స్థాయిలో ఏదో ఆయన పోయినట్టుగా ఆయనకి ఏదో ఇబ్బందులు కలిగించాలని ఆలోచన చేస్తున్నట్టుగా, అంతే తప్ప ఎవరికి ఆలోచన లేదు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి మీ బ్రతుకు అందరికీ తెలుసు. నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తింటానుకో ఏదో ఒకటి వస్తే ముందు పరిగెత్తి నీ పన్ను కానీ చూసుకుంటావు బ్రహ్మాండంగా. నీ వ్యవహారాలతో తెలిసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి గతంలో నకిలీ ఎరువులు కొమ్ముకోవడంలో సూత్రధారిగా ఉన్నావు కాబట్టి నీకు ఎదిగి ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి రైతాంగ సంక్షేమాల గురించి ఆలోచన చేస్తాడో వాడికి ఇచ్చాడు నకిలీ ఎరువులు కానీ రేపు రాబోయేటువంటి రోజుల్లో నకిలీ విత్తనాలు ఈయన మామూలుగా నకిలీ మందులు పురుగు మందులు అన్ని రావడానికి అన్ని వ్యవహారం చేయడానికి నువ్వు కూర్చొని మిర్చి ఆట తగలబడుతుంటే అక్కడికి సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించకుండా ఏసీ రూమ్లో కూర్చొని ఆ దళాలతో వ్యాపారులతో కమిషన్లో మాట్లాడుకుంటా మిర్చి రైతులను మట్టి కొడతావు నువ్వు. మిర్చి రైతుల సమస్యలు చూపెట్టి అమెరికాకు ఒక ఆయన చంద్రబాబు నాయుడు వీరిద్దరి పేర్లు ఒకటే వేషాలు ఒకటే. అందుకని చెప్పి మీ ఇద్దరికి దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి
మీరు ఇద్దరు కలిసి ఒకరినొకరు సమర్థించుకుంటా మాట్లాడుకోవడం కాదు. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయండి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయండి తప్ప ఎక్కడో జరిగినటువంటి విషయాల గురించి, మాకు సంబంధం లేనటువంటి విషయాల గురించి మీరు మమ్మల్ని చూపించి అనవసరమైనటువంటి వాటిలో మమ్మల్ని లాగడానికి మాత్రం దయచేసి ప్రయత్నం చేయకండి. అందుకనే మీకు చెప్పేది, మేము స్పష్టంగా చెప్పాం, మీకు వచ్చినటువంటి మెయిల్స్ ఏదో బయటికి తీయండి. ఎవరు మెయిల్స్ పంపించారో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చే మెయిల్స్ తీయండి. ఎందుకంటే మీకు మెయిల్స్ వచ్చిన ఆధారం ఉంది కదా. కాబట్టి మీరు మీకు వచ్చేటువంటి దాంతో అసూయపడాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేటువంటి వ్యక్తులను, ఆకాంక్షించే వ్యక్తులను తప్ప వీళ్ళగా తప్పుడు ప్రచారం చేసుకుంటా, నెగిటివ్ ప్రచారం చేసుకుని పైకి రావాలనేటువంటి ఆలోచన చేయకుండా ఈ రోజుకైనా సరే చంద్రబాబు నాయుడు పోయినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి ఉన్నాయి. అక్కడ అందరూ చెప్తున్నారు, పాపం వాళ్ళలో వాడు గ్రూపులుగా పోయి అనుకున్నారు, ఇక్కడ పోలీసులు ఇదే మ్యూజియన్స్ ఆంధ్ర నుంచి వచ్చాయని చెప్పి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పి వాటిని కూడా ఆలోచించేసి మీరు వాటి గురించి మరి ఇక్కడ పోయి కూడా తెలుగు తమ్ముడు అనుకుంటున్నారు, అమెరికాకు మనబడి సంస్కృతి బాగాలేదని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి పోయి ఈరోజు మా మీద నిందలు వేయడం కాదు. దానికి సంబంధించి మీకు ధైర్యం ఉంటే, ఆ మెయిల్స్కి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఉంటే, ఎవరు పంపించారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఆ మెయిల్స్ సారాంశం ఏందో వాటిని అన్నింటిలో కూడా ప్రజల ముందు చూస్తే బాగుంటుంది తప్ప అవన్నీ ఏమి లేకుండా మిమ్మల్ని మీరు ఊహించుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అవసరమైనటువంటి విషయాలకు లాగి మిమ్మల్ని మీరు భ్రష్టు పట్టించుకునేటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పి తెలియజేస్తారు.